ఇప్పుడు మీరు చెప్పిన ఆసనాలు నేను యూట్యూబ్‌లో చూసి డైరెక్ట్‌గా వేసుకోకూడదు అంటారు. లేదు. ఇప్పుడు చాలా మంది చూసుకొని వేసుకోవడం బట్ అది మీకు ఎంత మీ బాడీ స్టిఫ్‌నెస్ గాని, మీ కొందరికి బ్యాక్ ఇష్యూస్ వాళ్ళుంటారు. వాళ్ళకి గూడా కొన్ని ఆసనాస్ చేయగలుగుతారు, కొన్ని చేయరు. మీ హెల్త్ ఇష్యూస్‌ని బట్టి గూడా ఆసనాస్ కొన్ని ఏమంటారు కొద్దిగా మనం కంఫర్ట్ చేసుకోవాల్సొస్తది. అలా. అంటే లైక్ మీరు ప్రీవియస్‌గా చెప్పినట్టు పిల్లో పెట్టుకొని చేసినట్టుగా అలా ఇది కూడా మనం ఏమైనా అంత పర్ఫెక్ట్‌గా మనకు ఆ ఆసనం రావట్లేదు అంటే దాంట్లో కూడా మనం మోడిఫై చేసుకోవచ్చు. మోడిఫికేషన్స్ చేసుకోవచ్చు పర్లేదు. బట్ మీరు ఫ్రెషర్‌గా స్టార్ట్ చేస్తున్నారు అంటే మాత్రం ఒక యోగా ట్రైనర్ ముందో లేదా యోగా గురువు ముందో అదే. ఆ ఆసనం అనేది ట్రైనర్ సలహాల మేరకు చేయాలి తప్ప మాకొచ్చినట్టు చేయకూడదు అంటారు. అండ్ ప్రతి ఆసనాకి వార్మ్ అప్స్ ఉంటాయి. ప్రతి ఆసనానికి ఇన్ అండ్ ఔట్ ఉంటుంది. మనం ఆసనాలకి ఎలా వెళ్తున్నాం, ఆసనం నుంచి బయటకి ఎలా రావాలి, బ్రీతింగ్ ఎలా తీసుకోవాలి, ఒక ఆసనాకి వెళ్తున్నప్పుడు బ్రీతింగ్ ఎలా తీసుకోవాలి, బ్రీత్ అవుట్ ఎలా చేయాలి, ఇలాంటి చాలా ఇష్యూస్ ఉంటాయి. ఇవన్నీ లేకుండా జస్ట్ ఆసన చూశాను, నేను చేశాను, నాకు రిజల్ట్ వచ్చింది. అప్పుడప్పుడు అది బాడీకి నెగెటివ్ ఎనర్జీస్ కూడా వస్తాయి. మీరు చెప్పారు బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్ అనేది. మోస్ట్‌లీ ఆన్‌లైన్‌లో ఈ బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్ అనేది చూపించరు మనకి. చూపించారు. డైరెక్ట్‌గా ఆసనం అనేది ఆ ఆసనానికి ఇన్, ఔట్ కూడా మనకుండదు. డైరెక్ట్‌గా అది వాళ్ళెలా ఏస్తున్నారో అది వేసి చూపిస్తారు. సో, అలానే వస్తూ ఉంటాయి ఆసనాలు. అలా ఆసనాలు వేస్తే ఖచ్చితంగా మనకి దాని తాలూకు ఎఫెక్ట్ అని ఉంటుంది. అది కూడా గుడ్ వేలో కాకుండా బ్యాడ్ వేలో అనేది ఉంటుంది. ఇప్పుడు మనం బటర్‌ఫ్లై గాని, సుప్త బద్ధకోనాసన గాని, క్యాట్ అండ్ కో పొజిషన్స్ కానీ రెగ్యులర్ ప్రాక్టీస్ చేస్తే మన బాడీ ఫ్లెక్సిబిలిటీని కూడా ఇవి ఇంక్రీజ్ చేస్తాయి.